బావా ఏమిటి పద్మావతి ఇది? ఓహో, నా మీద పడిపోయి నీ నైటీతో నన్ను టెంప్ట్ చేసేసి ఓ ఇద్దరు పిల్లల్ని కనేసి ఇంక ఈ ఇంట్లోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? నీ పప్పులే నా దగ్గర ఉడకవు. లే 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 లే. నిజమా బావా? నైటీలో వస్తే మగాళ్ళు టెంప్ట్ అయిపోతారా? అసలు ఈ విషయం నీకెలా తెలుసు? సినిమాలో చూసి తెలుసుకున్నావే. ఆ సినిమాలో నైటీలు వేరు, ఈ నైటీలు వేర్లే బావా. ఈ నైటీలో ఎవరు టెంప్ట్ అవుతారని నేనైతే అనుకోవడం లేదు. ఒకవేళ నువ్వు టెంప్ట్ అయినా ఆ తప్పు నాది కాదు, ఈ నైటీదే అవుతుంది. చాలే, ఇప్పుడు పైకి లేస్తావా లేదా? లేవే. నీ మీద పడ్డా నాకేమైనా సరదానా? లేవే. చూసావా బావా, నువ్వొద్దనుకుంటున్నా దేవుడు మనల్ని విడదీయట్లేదు. అది నీ మీద నాకున్న ప్రేమ బలం, ఈ తాళి బలం, ఈ తాళి బలం. లేవమంటే లేవేంటి? బావా చూస్తున్నావు కదా, నా తాళిబొట్లో నీ చేయి ఇరుక్కుపోయింది. ఎలా లేవమంటావు? నీ ఏదో డ్రామాలు నా దగ్గర ఆడకే. ఇలా నైటీలు వేసుకుని నన్ను టెంప్ట్ చేసేసి నన్ను బలహీనుండి చేసేసి ఏదో ఒక విధంగా నన్ను లొంగ తీసుకుని శాశ్వతంగా ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావు కదూ. ఈ పప్పులే నా దగ్గర ఉడకో. లే, నీ కథ నేను ఎలా తిప్పుతానో చూడు. నాన్నగారు, అమ్మా, నాన్నగారు అంటే బావా, బావా, అయ్యో బావా, బాబు, నాన్నగారండి. బావా ప్లీజ్ అరవకు, నేను లేస్తున్నానుగా. ఏమైంది? అయ్యో అయ్యో. అమ్మ పద్మావతి, ఫైల్ ఇస్తానని చెప్పొచ్చింది ఇందుకా? ఏమండి చూసారా, మన ముందేమో విడాకులు తీసుకున్నట్టు గొడవ పట్టాం, మనం లేనప్పుడేమో ఇలా ముద్దు ముచ్చట చెప్పుకోవడం. నిజమే అంటాడు, వీళ్ళిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. వీళ్ళకింకా విడాకులెందుకు? నాన్నగారు, నాన్నగారు ఇటు తిరగండి. ఏమిటి, మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు అనుకున్నట్టుగా మా మధ్య ఎలాంటి రొమాంటిక్ సీను జరగలేదు. అదే నిజమైతే మీరిద్దరూ ఎందుకు అలా ఉన్నారా? తనే నా మీద కావాలని పడిపోయిందమ్మా. ఈ కటిక బ్రహ్మచారిని, పెళ్ళైన కన్నె పురుషుణ్ణి ఒక బలహీన క్షణమున నన్ను లొంగ తీసుకుని ఈ ఇంట్లో పర్మనెంట్ గా ఉండిపోవాలని ప్లాన్ వేసిందమ్మా. అందుకే మిమ్మల్ని పిలిచాను. చాలా బావా, వినడానికి అసహ్యంగా ఉంది. అత్తయ్య గారు, ఈయన ఫైల్స్ ని బయట మర్చిపోయారు. అది ఇవ్వడానికి వచ్చేలోపు ఈయన ఆ కర్ర నా కాళ్ళ కట్టు పెట్టాడు. కాలు జారి ఆయన మీద పడిపోయాను. పైకి లేద్దామంటే నా మంగళసూత్రం ఆయన చైన్లో ఇరుక్కుపోయింది. అది జరిగింది తప్ప ఇంకేం లేదు. లేదమ్మా, తను పక్కా ప్లాన్ తోనే వచ్చింది. నన్ను ఏదో విధంగా లొంగ తీసుకుందామని వచ్చింది. అబద్ధం బావా,
నువ్వు బయట కావాలని ఆఫీస్ ఫైల్స్ మర్చిపోతే అవి ఇవ్వడానికి పద్దు వచ్చింది. నాతో చెప్పి మరీ వచ్చింది. అందుకు నేనే సాక్ష్యం. రేయ్, విన్నావుగా? తను నీకు ఫైల్ ఇవ్వడానికి వచ్చిందంట. అంటే నాతో రొమాన్స్ చేయడానికి రాలేదా? రే, నోరు ముయిరా, అప్రా చెప్పు వెధవా అని. విడాకులు తీసుకున్న తర్వాత నీకోసం ఎందుకు వస్తుంది? ఆ, అయితే నా కోసం రాకపోతే నా దగ్గరున్న డబ్బు కోసం వచ్చిందేమో. ఆ? బాబా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కంటికి నేను దొంగలా కనిపిస్తున్నానా? ఏమో, ఎవడికి తెలుసు? నా నుంచి దూరం అయ్యాక నీకు డబ్బులు అవసరమై ఉండొచ్చు. ఒకవేళ నీ దగ్గర లేకపోతే నా దగ్గర కొట్టేయడానికి వచ్చి ఉండొచ్చు కదా. నోరు ముయిరా, పిచ్చి వెధవా అని. పద్మావతికి డబ్బులు అవసరం అయితే ఇవ్వడానికి మేము ఉన్నాం కదా. అంతగా మమ్మల్ని అడగడానికి మొహమాట పడ్డట్టయితే నీ దగ్గర నుంచి తను లీగల్ గా వసూలు చేయొచ్చు తెలుసా? ఏమిటి, లీగల్ గా డబ్బులు వసూలు చేస్తుందా? ఎలా? పద్మావతి నీకెప్పుడు విడాకులు ఇస్తానని చెప్పలేదు. నువ్వే తనకు విడాకులు ఇస్తానని చెప్పావు. ఒరేయ్, ఒక భర్త కనుక భార్యకు విడాకులు ఇస్తాను అని అంటే ఆమె బ్రతుకు తెరువు కోసం, ఆమె జీవనోపాధి కోసం భరణం ఇవ్వాల్సి ఉంటుంది తెలుసా? ఈ విషయం కనుక తను కోర్టులో చెప్పింది అంటే ఆస్తిలో సగం వాటా తనకు వెళ్తుంది తెలుసా నీకు? నిజమా? మరి పద్మావతి కోర్టుకెక్కి ఈ భర్త నాకు వద్దు అని అందనుకో, మన ఆస్తిలో సగం వాటా లీగల్ గా అమ్మాయికి వెళ్ళిపోతుందిరా. అయ్య బాబోయ్, ఆ తర్వాత నీకు మిగిలేది సగమే. ఆలోచించుకో. అదండాళ్ళు. ఎంతుందా? విన్నావుగా? ఇప్పుడైనా అర్థమైందిగా? నేను గనక కోర్టులో ఎదురు తిరిగితే నీకు రావాల్సిన ఆస్తిలో సగం నాకొస్తుందంట. ఆ పరిస్థితులు మాత్రం నువ్వు తెచ్చుకోకు. పదవే. అయ్యో బాబోయ్, సగం ఆస్తి పోతుందా? నో 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 నో, ఆస్తి పోకూడదు కానీ ఇది బయటికి పోవాలి. ఆలోచించరా శ్రీనివాసు, బాగా ఆలోచించు. ఏ మాయా, ఆ రంగాచారు ఏమన్నాడో తెలుసా? భరణం కింద పద్మావతికి సగం ఆస్తి ఇవ్వాల్సి వస్తుందంట. అదా తెలుసో తెలియకో ఆ ముసలోడు భరణం మీద ఒక బాంబు అయితే పేల్చేశాడు. ఆ బాంబుని తీసుకెళ్లి గోవింద్ ముందు పేల్చేస్తే ఈ కొంపలో కుంపటి పెట్టేసినట్టే. అర్థం కాలేదే. పిచ్చిదానా, ఈ ఇంటికి కోడలవ్వాలన్న ఆశ నెరవేరాలంటే ఈ ఇంట్లో ఎవ్వరూ మనశ్శాంతిగా ఉండకూడదు. అదే చేయబోతున్నా. రా రా రా, వస్తున్నాను, ఆగవే. రా. గోవిందు గోవిందు, కొంచెం నా బట్టలు ఉతికి పెట్టవా? అవతల అర్జెంట్ పనుంది. ఏయ్, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి ఏమనుకున్నావు? నీకంటే గోవింద్ ఎలా కనపడుతున్నాడే నీ బట్టలు ఉతకడానికి? తప్పే ఉందమ్మా. ఉన్న ఆస్తి అంతా పోతే ఇలా బట్టలు ఉతుక్కుంటూనో అంట్లో తోముకుంటూనో మనిషి అన్నవాడు ఎలాగోలా బతకాలి కదా. హలో, నోరు మూస్తావా? పని చేయాల్సిన కర్మ నాకేంటి? మా తాతలిచ్చిన ఆస్తులే తరిగిపోనంతగా ఉన్నాయి. పైగా నీ బట్టలు ఉతకడం ఏంటి దరిద్రంగా? ఓ పిచ్చి గోవిందు, నిజం తెలియక నువ్వలా మాట్లాడుతున్నావు. కానీ తాతలిచ్చిన ఆస్తి ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. పోతే రేపు చేయాల్సినవన్నీ ఇలాంటి పనులే కదా. కొంచెం అలవాటు చేసుకుంటావు చెప్పానంతే. నోరు మూస్తావా మాయా? ఆస్తి పోయిందని రాత్రి కల ఏమైనా వచ్చిందా? లేదా దేవుడు దిగొచ్చి చెప్పాడా? గోవింద్ ఎప్పటికీ గోవిందే, ఎప్పటికీ కోటీశ్వరుడే. నీలాంటి వాళ్ళని పని మనుషులుగా పెట్టుకుని పని చేయించుకునే సత్తా గోవిందుకుంది. నేను ఇన్నాళ్ళు అలాగే అనుకున్నాను. కానీ ఈ రోజు ఇంట్లో జరిగిన దాన్ని బట్టి చూస్తే గోవింద్కి ఎలాగో బట్టలు ఉతకడం, అంట్లు తోమడం తప్పేటట్టు లేదు. ఏం మాట్లాడుతున్నావు? నోర్మై! నన్ను బట్టలు తుక్కోవాలి, అంట్లు తోముకోవాలి అంటావే?
చంపేస్తానేమనుకున్నావు ఆగు గోవిందు ఆగు. ఆవేశపడకు గోవిందు. ఇది తెలుసన్నా తెలియకన్నా ఇది అన్నది నిజమే. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఈమెకు సపోర్ట్ చేస్తున్నావేంటి? ఈమెకు వత్తాసు పలుకుతావేంటి? అంటే నిజం అదే అయినప్పుడు దీనికి వత్తాసు పలకాలి గోవిందు. ఏంటా నిజం? నాకు తాతలిచ్చిన ఆస్తులు ఎందుకు పోతాయి? ఎందుకు పోతాయి అంటే మీ నాన్నగారు ఆ పద్మావతికి రాసిస్తున్నారు కాబట్టి. మా తాతిచ్చిన ఆస్తిని మా వదినకి రాస్తున్నారా? హా, రాత్రికి పీడకలేమన్నా వచ్చిందా ఏంటి? పీడకల కాదు గోవిందు, లోపల జరిగింది అదే. మీ అన్నయ్యకి వదినకి విడాకులు జరిగాయి కాబట్టి భరణం కింద ఆస్తిలో సగం ఆస్తి రాసిస్తారట. అది స్వయంగా మీ నాన్నగారే అన్నారు. అది విన్నాం కాబట్టే మాయ ఇలా బట్టలు తీసుకొచ్చి నిన్ను అవమానిస్తుంది. మీ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేని మాయని నిన్ను అవమానించిందంటే నిజంగా అన్న మాట ప్రకారం మీ నాన్నగారు భరణం కింద ఆస్తి ఇచ్చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ మాయలాగే మాట్లాడతారు, మాయలాగే అనుకుంటారు. అది నువ్వు భరించగలవా గోవిందు? ఆ మాటలు విని నువ్వు సహించగలవా? నీ ఇంట్లోనే నువ్వు పని మనిషిగా బతకగలవా? ఏయ్ నోర్మై, మా నాన్నగారంటే మాత్రం ఆస్తి మొత్తం రాసిచ్చేస్తారా? రాయరు గోవిందు. కానీ మీ వదిన ఎంతో చాకచక్యంతో తన మాయ మాటలతో రాయించుకుంటుంది. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి? అసలు నీ కుటుంబం పరిస్థితి ఏంటి? ఏ ఆపు. ఇప్పుడు నేనేం చేయాలి? మా వదిన బారి నుండి మా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? దీనికి ఒకటే మార్గం ఉంది గోవిందు. ఏంటది? వెంటనే నువ్వు పెళ్లి చేసుకోవాలి. అవును గోవిందు, దామిని లాంటి మంచి అమ్మాయిని చూసి నువ్వు పెళ్లి చేసుకున్నావంటే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. నా పెళ్లికి మా ఆస్తికి ఏంటి సంబంధం? ఉంది గోవిందు, ఉంది. నీ గనక పెళ్లి జరిగితే నీ వాటా నీకిచ్చేస్తారు. సో ఆస్తిలో నీ వాటా నీకు వచ్చేశాక మీ వదిన తీసుకోవడానికి ఏమీ మిగలదు. ఇవన్నీ జరగాలంటే అర్జెంటుగా నువ్వు పెళ్లి చేసేసుకోవాలి. ఎలా చేసుకుంటాను? ఉద్యోగం వస్తే తప్ప మా నాన్నగారు నాకు పెళ్లి చేయనన్నారుగా. అదే కదా ప్రాబ్లం. ఒక్క నిమిషం. ఇదిగో గోవింద్, ఈ 25,000 రూపాయలు తీసుకెళ్లి మీ నాన్నగారికి ఇవ్వు. ఎందుకు? నీకు ఉద్యోగం వచ్చింది, అడ్వాన్స్ గా ఈ డబ్బులు ఇచ్చారు అని చెప్పు. అలా ఉద్యోగం రాకుండా ఉద్యోగం వచ్చిందని చెప్పడం తప్పు కదా. తప్ప ఒప్ప అని ఇప్పుడు ఆలోచించే టైం లేదు గోవిందు. ఈ డబ్బు తీసుకెళ్లి మీ నాన్నగారికి ఇస్తున్నావు. నీకు ఉద్యోగం వచ్చిందని మీ నాన్నగారిని నమ్మిస్తున్నావు. ఆ తర్వాత నీ పెళ్లి చేయమని అడుగుతున్నావు. ఇదొక్కటే నీ సమస్యకి పరిష్కారం. తీసుకో గోవిందు. సరే వెళ్ళు. అబ్బబ్బబ్బబ్బా, ఏం వేస్తున్నావే ప్లాన్ల మీద ప్లాన్లు. సరే సర్లే, పొగడ్తలకి సమయం లేదు, పద. నేను పద్మావతికి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నాన్నగారు. ఏమండి, మీకు ఫోను. ఎవరు? నారాయణరావు గారు. చెప్పరా. ఓ ఆ తేదీనా? సరేరా. సరే, ఓ 2 రోజులు ముందే ఉంటాంలే. అలాగే, మంచిది. నాన్నగారు, ఏమిట్రా? మీకు గుడ్ న్యూస్. ఏమిటో అది? నాకు ఉద్యోగం వచ్చింది నాన్నగారు. ఓ ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్. నెలకి 25,000 జీతం. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. చూడండి. ఏమండి, విన్నారండి? ఇది గోవింద్కి ఉద్యోగం వచ్చిందంటండి. నెలకి 25,000 జీతం అంటండి. పొద్దు పొద్దునే ఎంత శుభవార్త చెప్పావురా గోవిందు. ఉండు, నీ నోరు తీపి చేస్తాను. చాలా మంచి వార్త చెప్పావురా. మీ అన్నయ్యకు ఉద్యోగం వచ్చింది. నువ్వే ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్నావు అనుకున్నాను. ఎప్పుడు సెటిల్ అవుతావని చాలా టెన్షన్ పడుతుండేవాణ్ణి. ఈ రోజుతో ఆ టెన్షన్ పోయిందిరా. నీకెలాగూ ఉద్యోగం వచ్చింది, నాకంతే చాలరా. కంగ్రాట్స్ గోవిందు. థ్యాంక్ యూ. ఈ ఇంట్లో చాలా మంది పని పాట లేకుండా
బేవర్స్గా తిరుగుతున్నానని నేనొక పనికి మాలినోనని అసమర్థునని మనసులో అనుకుంటూ ఉండేవారు. వాళ్ళందరికీ సమాధానమే ఈ ఉద్యోగం. తప్పు గోవిందు. ఎవరో నిన్ను తప్పుగా చూస్తున్నారనో తక్కువగా చూస్తున్నారనో ఉద్యోగం చేస్తున్నాను అనడం తప్పు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డానికి, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవడానికి ఈ ఉద్యోగం సాధించాను అని చెప్పుంటే చాలా సంతోషించేదాన్ని. ఎవరో తిట్టుకుంటున్నారు, వాళ్ళ నోళ్లు మోయించడానికి ఉద్యోగం తెచ్చుకున్నానని చెప్పావు. అది కరెక్ట్ కాదు. నోరు తెరిస్తే నీతులు తప్ప మాటలు రావా వదినా? నేను ఉద్యోగం తెచ్చుకున్నా అన్నా కూడా క్లాసేనా? నా ఉద్దేశం అది కాదు గోవిందు. అమ్మా వీడితో ఎందుకులే అమ్మా, వదిలే. గోవిందు, ఇదిగో స్వీట్ తీసుకో. ఆగమ్మా, ఈ స్వీట్స్ నువ్వు చేసావా ఉదించేసిందా? దేనికిరా? చెప్పమ్మా, నువ్వు చేసావా లేదా ఉదించేసిందా? వదినే చేసిందిరా. అయితే నాకొద్దు. ఏ? వదిన తనంతట తానుగా అన్నయ్యకి అన్నం పెట్టిన రోజునే వదించేసింది ఏదైనా నేను తింటాను. అప్పటి వరకు వదిన వండింది ఏది నేను తినను. అసలు మీ అన్నయ్యతో నువ్వెందుకు పోల్చుకుంటావు గోవిందు? నువ్వు వేరు, మీ అన్నయ్య వేరు. మీ అన్నయ్యతో తాళి కట్టించుకున్నాను కాబట్టి ఈ ఇంటికి కోడలయ్యాను. మీ అన్నయ్యతో పెళ్ళవకపోయినా ఈ ఇంటితో సంబంధ బాంధవ్యాలుంటాయి, అనుబంధాలు ఉంటాయి. ఇవన్నీ నాకు చెప్పొద్దు వదినా. మా అన్నయ్యతో సఖ్యతగా ఉన్న రోజునే నీ చేతి వంట నేను తింటాను. అప్పటి వరకు అక్కర్లేదు. సర్లేరా, నీకు వద్దు అనేటప్పుడు బలవంతంగా పెట్టడం ఎందుకు? అమ్మా, నాన్నగారికి అడ్వాన్స్ ఇవ్వు. అడ్వాన్సా? అసలు ఉద్యోగంలో జాయిన్ అవ్వక ముందే అడ్వాన్స్ ఎందుకు ఇస్తారు గోవిందు? మా కంపెనీలో ఇస్తారు, మీ కంపెనీలో ఇవ్వకపోవచ్చు. అంత మాత్రం చేత ఏ కంపెనీలో ఇవ్వరనుకుంటే ఎట్లా? కరెక్ట్ గోవిందు, కరెక్ట్ గా చెప్పావు. పద్మావతి ఆఫీస్ లో అడ్వాన్స్ ఇవ్వరని అందరి ఆఫీస్ లో ఇవ్వరనుకుంటే ఎలాగా? హలో, మా కంపెనీయే కాదు, ఉద్యోగంలో జాయిన్ అవ్వక ముందు ఏ కంపెనీలోనూ అడ్వాన్స్ ఇవ్వరు. గోవింద్ వాళ్ళ ఆఫీస్ లో ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు వెళ్ళి వాళ్ళ అడ్వాన్స్ వాళ్ళకి తిరిగి ఇచ్చేయమంటావా? అలా అని నేనేం అనట్లేదు. ఈ రోజే ఉద్యోగం వచ్చింది అంటున్నాడు. మరి ఈ రోజే అడ్వాన్స్ ఎలా తెచ్చాడు? ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాడు. ఆఫీస్కి వెళ్లకుండా, అడుగు బయట పెట్టకుండా అడ్వాన్స్ గోవింద్ చేతికి ఎలా వచ్చింది మరి? అవునరా, ఈ రోజు నువ్వు లేచిన దగ్గర నుంచి బయటికి వెళ్ళలేదు కదా, మరి ఆ అడ్వాన్స్ నీ చేతికి ఎలా వచ్చింది? అది ఆహా, అంటే ఆన్లైన్ లో వేశారు అంకుల్. ఆ విషయం గోవింద్ కదే చెప్పాల్సింది, నువ్వెందుకు చెప్తున్నావే? నేనే చెప్పానులే దామినికి ఆన్లైన్లో డబ్బులు వచ్చాయని. హా, ఆహా, అంతే. సరే, ఆన్లైన్లో డబ్బులు వచ్చాయి, ఓకే. మరి క్యాష్ ఎలా వచ్చింది? నేనే వెళ్ళి ఏటీఎం నుంచి తీసుకొచ్చాను. ఆ, ఆ, హా, ఆహా. సంథింగ్ ఈజ్ రాంగ్. వీళ్ళు చెప్పేది అబద్ధం, అందుకే తడబడుతున్నారు, కంగారు పడుతున్నారు, మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే గోవింద్కి ఉద్యోగం రాలేదా? రాకుండానే వచ్చినట్టు నాటకం ఆడుతున్నారా? సరే, ఆన్లైన్లో డబ్బులు వేశారు. ఇంతకీ నీకు ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చింది గోవిందు? రియల్ ట్రాన్స్పోర్ట్ ఎస్టేట్ లో. కంపెనీ. ఏంటి, గోవింద్ ఏమో ట్రాన్స్పోర్ట్ కంపెనీ అంటున్నాడు, నువ్వేమో రియల్ ఎస్టేట్ ఆఫీస్ అంటున్నావు. అసలు నిజంగా ఉద్యోగం వచ్చిందా లేదా వచ్చినట్టుగా అబద్ధం చెప్తున్నారా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? యాక్చువల్గా నేను రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్లై చేశాను. అది మిస్ అయ్యి ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దామిని పొరపాటున రియల్ ఎస్టేట్ కంపెనీ అని చెప్పింది. దీంట్లో తప్పే ఉంది. లేదు, నా అనుమానం కరెక్టే. అయితే గోవింద్కి ఉద్యోగం రాలేదన్నమాట. వచ్చినట్టుగా నాటకం ఆడుతున్నారు, అడ్వాన్స్ అంటూ డబ్బులు కూడా ఇస్తున్నారు. అంటే దీని వెనుక పెద్ద కుట్రే ఉంది. తీసుకోండి నాన్నగారు, నా మొదటి జీతం.
చాలా సంతోషం రా. ఇలాగే నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ అందరంత ఎత్తుకు ఎదగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను రా. థ్యాంక్ యూ నాన్నగారు. కాకపోతే మీకిచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను. మరి నాకిచ్చిన మాట? ఏమిట్రా అది? ఏంటంకల్ అప్పుడే మర్చిపోయారా? గోవింద్కి ఉద్యోగం వస్తే పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు కదా. అదా చేస్తాను రే. నీకు త్వరలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను రా. అంటే ఉద్యోగం వస్తే గాని మావయ్య గారు పెళ్లి చేయనన్నారని ఉద్యోగం వచ్చినట్టు నాటకం ఆడుతున్నారా? లేని ఉద్యోగాన్ని క్రియేట్ చేస్తున్నారా?